కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక అరుణోదయ కాలనీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసర్ సుందరం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మత శక్తుల నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బీజేపీ పార్టీకి మద్దతునిచ్చే పార్టీలను ఓడించాలని, రానున్న ఎన్నికల్లో బహుజన పార్టీల అభ్యర్థులను గెలిపించాలని, రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు ఎస్కే సత్తార్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకులు ఎస్కే కాసింభాయ్, ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కె వరప్రసాద్, జిల్లా కార్యదర్శి డి సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బహుజన రాజ్యాధికారం ప్రచారాంలో భాగంగా ఈరోజు ఇక్కడ చిరకాల రాజకీయ వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో ఆలోచనతో వచ్చినటువంటి కాసింబాయి చేత ముందుగా నేను కాసింబాయి ఈ విగ్రహానికి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల. जोहार डॉक्टर बीर अम्बेडकर, जोहार डॉक्टर बीर अम्बेडकर, जोहार डॉक्टर बीर अम्बेडकर. సందర్భాయి మన ఐఎల్పి పార్టీ జిల్లా जोहार बिहार अम्बेडकर, जोहार बिहार अम्बेडकर, जोहार बिहार अम्बेडकर. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలని వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం. జోహార్ మహాత్మా జ్యోతి ఫూలే. మద్దతు బీజేపీని ఓడించాలి. మద్దతు బీజేపీని ఓడించాలి. మద్దతు బీజేపీని ఓడించాలి. మద్దతు బీజేపీని ఓడించాలి. బీజేపీకి అనుకూలమైన పార్టీలని ఓడించాలి. బీజేపీ అనుకూల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కాపాడదాం. మానవ హక్కులను కాపాడదాం. రాజ్యాంగ హక్కులను. అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జయప్రదం చేయండి మనువాద పార్టీలకు ప్రత్యామ్నాయ వేదికను, జయప్రదం చేయండి బహుజన పార్టీలు జేఏసీని, జయప్రదం చేయండి బహుజన పార్టీ జేఏసీ ప్రచార యాత్రను, జయప్రదం చేయండి బహుజన పార్టీల జేఏసీ ప్రచార యాత్రను. వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత. ఈరోజు సమతానగర్ కోడల్లో ఉన్నటువంటి అరుణోదయ కాలనీ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బహుజన జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలని ఖండిస్తూ ప్రచార యాత్రని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రచార యాత్ర కారణం ఏంటంటే, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఓటర్లుగానే మిగిలిపోయారు తప్ప పాలకులుగా ఏనాడు ఆ అధికారాన్ని చేపట్టలేదు. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చినప్పుడు 2 కుల పార్టీలే, కమ్మారెడ్డి పార్టీలే అధికారాన్ని చలాయిస్తూ దేశ సంపదని అవినీతి ద్వారా అధికారాన్ని అడ్డబెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వందలాది ఎకరాల భూముల్ని ఆ విధంగా కబ్జా చేస్తూ ఉన్నారు. మైనార్టీకి ఉన్నటువంటి 12% ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా ఈనాటికైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కళ్ళు తెరవాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు భాగస్వామ్య పార్టీలు అయినటువంటి బహుజన జేఏసీ పార్టీలు జేఏసీ తెలియజేస్తూ ఉంది.
ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ఒక దుర్మార్గమైన చట్టాల్ని దాదాపు రైతులు అయా మేము పండించే పంటలు గిట్టుబాటు ధర ఇవ్వండి, మేము అక్కడ కష్టపడి పండిస్తున్నాము, ఈ దేశానికి అన్నం పెడుతున్నాము, ఆ అన్నం పెట్టే రైతులకి మాకు పండించే పంటకి గిట్టుబాటు ధర ఏంటని ఆ విధంగా చెబుతుంటే ఢిల్లీ సరిహద్దుల్లో టెర్రరిస్టులకి ఆ విధంగా ముళ్ళ కచ్చిలేసినట్టు దిమ్మలు కట్టినట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆనాడు ఎక్కడ చూసినా క్రైస్తవులపైన దాడులు, ముస్లింలపైన దాడులు, మొత్తం దళితులపైన దాడులు, పేదలపైన దాడులు, మొత్తం ప్రజా సమస్యలంతా పక్కన పెట్టి గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ విధంగా మత ఉన్మాదాన్ని ఎక్కడికక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు. మొన్న మణిపూర్ ప్రాంతంలో కుక్కీ గిరిజనులు వాళ్ళు పాపం గిరిజన క్రైస్తవులు వాళ్ళు ఆ క్రైస్తవ మతంలో ఉన్నందుకు వాళ్ళని బీజేపీ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా దాడులు చేసి దాదాపు 500 చర్చిలు నేలమట్టం చేశారు. 600 మంది ఆ విధంగా చంపేసేట పరిస్థితుంది. ఇంకో దేశం ప్రపంచం అంతా చిక్కుతో తల వంచుకునే పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో మహిళలు దేవతలు చేస్తూ కొలుతుంటారు. అలాంటి మహిళ మా తల్లుల్ని ఆ విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు నగ్నంగా బట్టలు ఓడతీసి ఆ విధంగా ఊరేగిస్తున్నారంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల్ని రానున్న కాలంలో భూస్థాపితం చేయాల్సిన అవసరం దాన్ని కూడా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ డీజిల్ తరిగితే మనకేమని అనుకోవద్దు, పెట్రోల్ రవాణా ఛార్జీలు పెరిగి నిత్య జీవిత వస్తువులు అన్ని కూడా పెరిగిపోతూ ఉంటాయి. పేదవాడు కొన్ని తినే స్థితి ప్రభుత్వం. అందుకని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని అలాంటి మద్దతు పార్టీని సమర్థించేటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీల్ని ఓడించి బహుజన పార్టీల్ని గెలిపించుకుంటేనే ఈ రాజ్యాంగంలో హక్కులు కల్పించబడతాయి. రాజ్యాంగం ఉండబట్టే ఆ రాజ్యాంగంలో మనకి హక్కులు ఉండబట్టే ఈనాడు మనం పనులు చేసుకోగలుగుతున్నాము, వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాము, స్వచ్ఛందంగా తిరగలుగుతున్నాం అనేది మనం చెబుతా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి మతోన్మాద పార్టీని ఖచ్చితంగా వాటికి సపోర్ట్ చేసేటువంటి పార్టీలు కూడా మనం ఓడించాలని అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నాయకులకి, కార్యకర్తలకి జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నేను అంబేద్కర్ వాదిని. నా పేరు షేక్ కాసిం భాయ్. నేను ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీతో పనిచేస్తున్నాను. అలాగే అంబేద్కర్, ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతం నాకు మొదటి నుంచి బాగా నచ్చింది కాబట్టి నేను ఈ పార్టీలో పనిచేస్తున్నాను. నాకే కాదు, రాజధానికి అంబేద్కర్ని ఢిల్లీ ప్రభుత్వం అంతా పంపించారు. ఎందుకని? అంత మేధావి ఎవరు లేరు, ఆయనే రాజేది అని పంపించారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఏం చేస్తారండి? ఎవరు వెళ్తున్నారు? వీళ్ళు బహుజనులు పార్టీ వెళ్తున్నారా? వెళ్తారా? ఎవరు వెళ్తున్నారంటే కమ్మోళ్ళు, రెడ్లు. రెడ్డి తప్పితే కమ్మ తప్పితే రెడ్డి. వీళ్ళు ఏం చేస్తారు? మన బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా? పాటించలేదు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ సీట్లో కూర్చుంటే ఆ డబ్బులతో ఎలా సంపాదించుకోవాలని చూస్తున్నా కానీ అది న్యాయమైన పరిపాలన కాదా అవునా అని చూసంలా. అందుకనే ఈ బహుజన పార్టీలు అందరూ కలిసి ఈ కూటమిగా ఏర్పడి ఈ పార్టీని ఏదైతే కమ్మారెడ్డి ఉన్నారో వాళ్ళ పార్టీల్ని ఓడించాలని నేను పిలుపునిస్తున్నాను. నా వాగ్దానం అది. జై భీమ్, జై భీమ్. మిత్రులారా, నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రచారంలో భాగంగా మన ఒంగోలులో పీర్లమాన్యం, అరుణోదయ కాలనీ రెండింటిలో ప్రచారం చేయడం జరుగుతుంది. మన ప్రచారంలో ముఖ్య ఉద్దేశము కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా, అలాగే రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నాము. ఈరోజు కేంద్రంలో చూస్తే మోడీ గారు పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు.
అనేక దాడులు జరుగుతున్నా, బాంబు దాడులు జరుగుతున్నా దాని మీద ఎటువంటి స్పందన లేదు. అలాగే పార్లమెంటు కూడా రక్షణ కరువైంది. పార్లమెంటులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఉపా చట్టాలు, ఎన్ఐఏ దాడులు చేపించేసి వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కూడా 4.5 సంవత్సరాలు ఖాళీగా కూర్చొని ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా చివరి ఒక నెలలో ఏదో మనం ఒరగబెట్టినట్టు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసినట్టుగా, అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఓపెనింగ్లు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే విషయాలు. మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే చాలామంది మహిళలు ఈరోజు జనసేన గురించి, వైసీపీ గురించి, అలాగే టీడీపీ గురించి మన డిబేట్లు చేస్తున్నారు. అందులో ఒకళ్ళు విమర్శిస్తున్నారు, మరొకళ్ళు ప్రశంసిస్తున్నారు. కానీ మణిపూర్లో మహిళలు నగ్నంగా తిరిగినప్పుడు ఈ మహిళా మండలి ఎక్కడ వెళ్ళారు? ఎందుకు డిబేట్ పెట్టలేదు? ఎందుకు మోడీని నిలదీయలేదు? ఎందుకు ఎంపీలను నిలదీయలేదని ఈ మహిళా మండలిని ప్రశ్నిస్తున్నాను. ఏదేమైనా సరే సోదరులారా, మనమంతా చైతన్యం కావాలి. మన ఓటును మనము చక్కగా సద్వినియోగం చేసుకుంటేనే, మంచి వాళ్ళని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని బహుజన జేఏసీ ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ తెలుపుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన బహుజన జేఏసీ పార్టీ తరఫున సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ అరుణోదయ కాలనీలో నుంచి మన ప్రసార యాత్ర ప్రారంభించడం జరిగింది. దీనికి 11 పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభించి సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రసార యాత్ర ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఐదేళ్ళు పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడంటే, జాబ్ క్యాలెండర్ నేను విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే మన రాష్ట్రంలో రోజుకు దళితులపైన దాడులు జరుగుతున్నాయి. దాడులు ఎక్కువైపోయినాయి. అలాగే కేంద్రంలో కూడా ఎక్కడ చూసినా బీజేపీ మద్దతు పార్టీ దాడులు ఎక్కువైపోయినాయి. 175 స్థానాల్లో మన జేఏసీ పార్టీ పోటీ చేస్తుంది. అలాగే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు 85% ఉండగా 7.5% ఉన్న తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళు, 7.5% ఉన్న వైసీపీ పార్టీ రెడ్లు వాళ్ళే పరిపాలిస్తున్నారు. 85% ఉన్న వాళ్ళు మనకే అధికారం రావాలి, మన ఓటర్లుగానే మిగులుతున్నాం. అందుకని మన ఓటు మనమే వేసుకొని అగ్రకుల పార్టీలకి, కమ్మారెడ్డి పార్టీలకి ఓట్లు వేయకుండా 80% ఉన్న మనం మెజార్టీ ఉన్నాం కాబట్టి మన ఓట్లు మనమే వేసుకొని 175 స్థానాల్లో మనం జేఏసీ పార్టీ తరఫున 11 పార్టీల తరఫున పోటీ చేస్తుంది. మన ఓట్లు మనం వేసుకొని మనం అధికారంలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.